హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. సో సింగరేణి కాలరీస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దిస్ మొత్తం టోటల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సంబంధించిన SCLmines.comలో మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ కానివ్వండి, మైనింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ BE BTech మైనింగ్ ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ F&A గ్రేడ్కి ద ఏజ్ CA ఆర్ ICWA ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్కి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది మాత్రం కంపల్సరీ అని ఉంది. సో అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ IE ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి, సో బీటెక్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ BSc ఇంజనీరింగ్ కూడా చేసి ఉండొచ్చు. అండ్ BE BTech ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. అండ్ జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కి డిగ్రీ ఇన్ ఎనీ ఇన్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ ఇన్ లా అని కూడా విత్ 55% మార్క్స్ అని అయితే ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్కి MSc ఆర్ MTech హైడ్రోజియాలజీ ఆర్ MSc అప్లై జియాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ యాజ్ యూజువల్ BE BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంపల్సరీ చేసి ఉండాలి. అదేవిధంగా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి BSc ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ MSc అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్ వాళ్ళు ఆర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ వీళ్ళు ఎలిజిబుల్ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ డ్యూటీ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్కి MBBS అయితే ఉండాలి. సో ఇది అన్నమాట. అండ్ సబ్ ఓవర్సియర్ ట్రైనీకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఇది ఆల్రెడీ మనకి ఈ క్వాలిఫికేషన్ గురించి వేరియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట ఆల్రెడీ. సో ఇవాల్టి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో 1st March 12 noon నుంచి, అంటే 12 గంటల నుంచి అప్ టిల్ 18th March దాకా అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ద ఫామ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్.